గృహిణీలు ఆడవాళ్ళు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి వాళ్ళకు ఒక వెజిటేరియన్ డైట్ అలవాటు చేయడము, అలాగే వెజిటేరియన్ సలాడ్ తినడం అలవాటు చేయాలి. అలాగే ప్రతి మీలో ఒక ఫ్రూట్, భగవంతుడిచ్చిన పలహారాలు, ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, ఒక సీజన్ లో ఒక ఫ్రూట్ వస్తుంది, ప్రతి ఫ్రూట్ లోనే యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ ఉంటాయి. సో మీరు ఇప్పుడు మహర్షులు 100 years 120 years ఎలా బతికారు? ఆకులు అలమటలు ప్లస్ పళ్ళు తినే బతికారు కదా, మాంసాహారులు కాదు కదా. సో వెజిటేరియన్ డైట్, ఫ్రూట్స్ తినగలిగితే మీరు క్యాన్సర్ ఒకటే కాదు, బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. సో డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్యాలెన్స్డ్ డైట్, ఇటీవల చాలా మంది కార్బోహైడ్రేట్స్ మానేసి కీటోటిక్ డైట్ అని, ప్రోటీన్ డైట్ అని ఇవన్నీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. అలాంటివి ఏమీ అక్కర్లేదమ్మా. బాడీ రిక్వైర్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. సో ఇట్స్ కాల్డ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. మీ అమ్మ నేర్పించిన అన్నము, మీ అమ్మ నేర్పించిన తిండి పలహారాలు తీసుకోవడమే మీ ఆరోగ్యానికి ముఖ్యం. అది కాకుండా థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. మా చిన్నప్పట్లో స్కూల్ నుంచి రాగానే పుస్తకాలు పడేసి బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలు అసలు స్కూల్లోనూ ఆడరు, ఇంటికి వచ్చినా ఆడరు. మొబైల్ ఫోన్స్, ఐప్యాడ్స్, టీవీస్. సో దాంతో ఎక్సర్సైజ్ లేని మూలాన కూడా 15% ఆఫ్ ద క్యాన్సర్స్ మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కలిపితే మీకు 70% క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయడానికి వస్తుంది. సో టొబాకో అవాయిడ్ చేయాలి, బ్యాలెన్స్ డైట్ తినాలి, నాన్ వెజిటేరియన్ తగ్గించాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఎనీ స్పోర్ట్, ఎక్సర్సైజ్ అంటే ఎనీ స్పోర్ట్. నేను ఆఫీస్లో పనిచేస్తున్నాను, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేస్తాను, దట్ ఈస్ నాట్ అన్ ఎక్సర్సైజ్. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఆర్గనైజ్డ్ ఎక్సర్సైజ్. A brisk walking by elders or any sport by youngsters. This is the best way to prevent cancer.